హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మనం ఈవినింగ్ స్నాక్స్గా పావుబాజీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోలు కూడా చూసేయండి. సో ఈరోజు చూడండి, ఈ విధంగా నేను పావుబాజీని అయితే చేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకు ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసుకుందామండి. ఇవి క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్స్ అన్నీ చాప్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉడికించినటువంటి ఆలుగడ్డ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది మనం సర్వ్ చేసేటప్పుడు వాడుకోవడానికని ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను. మెయిన్గా కావాల్సింది మనకి పావు బాజీ కోసం పావు కావాలి, తెచ్చి రెడీ పెట్టుకోండి. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ విధంగా ఆయిల్ వేసాక అది కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వీటన్నింటిని ఒకటొకటిగా వేసుకుందాము. ఇక్కడ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యారెట్ని తురుముకున్నాం కాబట్టి త్వరగా అది ఉడికిపోతుంది. సో ఒకసారి క్యాప్సికమ్ని వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేస్తున్నాను. క్యారెట్ మీకు ఆప్షనల్ అండి. అన్ని వెజిటేబుల్తో పాటు ఇది కూడా వేద్దామనేసి నేను తురిమి పెట్టుకున్నాను. సో పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా మీరు చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ని వేసుకుంటున్నాను. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో వెజిటేబుల్స్ తినను అన్న పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారండి. ఈ విధంగా మీరు మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి చేసి పెట్టారంటే పావుబాజీ పేరుతో అయినా ఈ విధంగా అన్నీ తింటారు. చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఏంటి అంటే తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. కొద్దిగా ఆనియన్స్ కూడా పచ్చివాసన పోవాలండి, లేకపోతే టేస్ట్ బాగుండదు. కొంచెం పచ్చివాసన పోయింది అనుకునేంతవరకు వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే మనం ముందుగానే వేసామనుకోండి అది మాడిపోతుంది. ఈ విధంగా వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యాక వేసామనుకోండి ఆ పచ్చివాసన అనేది పోవాలి. పోయే వరకు దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇవన్నీ మిక్స్ అయ్యాక ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాము. వదిలేస్తే ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయి అన్ని వెజిటేబుల్స్ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో నేను టమాటోస్ వేస్తున్నాను. అవి కూడా చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ టమాటోస్ని కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని ఉడికించినటువంటి బంగాళాదుంప ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకుని పేస్ట్గా చేసుకోవాలి. ఆ పేస్ట్ని నేను ఇక్కడ వేస్తున్నాను. ఒక్క బంగాళాదుంప పెద్దదైతే సరిపోతుందండి. ఈ విధంగా దాని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళాదుంప వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా అండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. ఇది వచ్చేసి గరం మసాలా అండి. కారం, గరం మసాలా వేసాను. ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి జస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కావాలి అనుకుంటేనే వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎలాగంటే మనకి కొంచెం మెత్తగా పడేటట్టుగా ఉంచుకోవాలి. లేదా ఇలాంటి గరిట కానీ లేదా మనం ఆలుని మ్యాష్ చేసేది ఉంటుంది కదా, దాంతో అయినా సరే ఈ విధంగా కలిపామనుకోండి, ఆ వెనక భాగంతో కలపడం వల్ల కొంచెం మెత్తగా పడిపోయి అది మంచిగా ఒక రకమైన టేస్టీగా తయారవుతాయి. ప్లస్ ఆ పేస్ట్ లాగా తయారవుతాయి కాబట్టి పావు బాజీ తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసేసి కలిపేసుకుందాము. అది ఇందాక నేను గరం మసాలాని వేసాను కదా, ఆ తర్వాత పావు బాజీ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఇక్కడ. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మీకు కన్సిస్టెన్సీ కావాలనుకున్నంతగా కొద్దిగా వాటర్ వేసుకోండి. కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికాక చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా అయ్యాక మూత పెట్టి తీస్తే ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చింది. చూసారా, చూస్తుంటే నోరూరుతుంది కదా. రెడీ అయిపోయాక చూడండి, ఈ విధంగా బటర్ వేసుకోవాలండి. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే.
మీరు ఉప్పు కానీ కారం కానీ ఏదున్నా ఈ టైంలో సెట్ చేసేసుకొని బటర్ వేసుకోండి. ఈ బటర్ వల్ల ఏంటంటే పావ్ బాజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పావులు ఉంటుంది కదా, వాటిని సగంలోకి కట్ చేసుకుందాము. పెనం మీద ఈ విధంగా బటర్ని రాసుకుంటూ మనం అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే పిల్లలకి పావ్ బాజీ చేసి పెట్టండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.